నమస్తే. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మనందరికీ కూడా తెలిసిన సంస్థనే. గత 25 సంవత్సరాలుగా ఎంతో మంది, కొన్ని లక్షల మంది యాత్రికులని ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ఎన్నో మంచి మంచి ప్లేసెస్ని వాళ్ళు విజిట్ చేయించి తీసుకొచ్చారు సేఫ్గా. సో ఇప్పుడు చాలామంది మానస సరోవర యాత్ర చేయాలి అని అనుకుంటూ ఉంటారు. అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు మనం అనుకున్నప్పుడు చేయడానికి ఉండదండి. కొన్ని యాత్రలకు మాత్రమే అవకాశం ఉంటుంది. మానస సరోవర యాత్ర చేయాలి, అది చూడాలి అని అంటే కూడా 2 కళ్ళు కూడా సరిపోవని చెప్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి ఆ అనుభూతిని మనం ఆస్వాదించాలి. మరి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో మానస సరోవర యాత్రకు సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైన ప్యాకేజెస్ ఉన్నాయి, అండ్ ఇప్పుడు మనం మానస సరోవర యాత్రకు టికెట్స్ బుక్ చేసుకుంటే ఎటువంటి ప్రత్యేకమైన ఆఫర్స్ ఇస్తున్నారు అనేది మనకు తెలియజేయడానికి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి సీనియర్ మేనేజర్ జశ్వంత్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో అండి జశ్వంత్ గారు. నమస్తే అండి. మానస సరోవర యాత్ర జీవితంలో ఒక్కసారైనా కూడా అద్భుతమైన ప్లేసెస్ చూడాలి అని అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ ప్రతి ఒక్కరికి కూడా జాబ్స్, బిజీ లైఫ్ స్టైల్స్, ఒక 40 తర్వాత చాలామంది అంటే ఇప్పుడు వెళ్తున్నారు చాలామంది, బట్ పెద్దవాళ్ళు మాత్రమే వెళ్తూ ఉంటారు. సో మానస సరోవర యాత్ర వెళ్ళాలి అని అంటే ముందుగానే చేసుకోవాల్సిన ప్లానింగ్స్ ఏంటి? ఎవరు వెళ్ళడానికి బాగుంటుందంటారు యాత్ర? మానస సరోవర యాత్రకు సంబంధించి మీరు అన్నట్టుగా యాత్ర వెళ్ళాలి అనుకుంటే ఒక 4 months బిఫోర్ నుంచే వాళ్ళ డైలీ రొటీన్లో చేంజెస్ చేసుకోవాలి. కొన్ని వర్కౌట్స్ చేయాల్సి ఉంటుంది. తర్వాత హెల్త్ పరంగా కంప్లీట్ ఫిట్గా ఉంటేనే అక్కడికి వెళ్ళిన తర్వాత యాత్ర అనేది సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేయగలరు అనమాట. ఎందుకంటే అన్ని టూర్స్లో వెళ్ళినట్టుగా లైక్ ఇప్పుడు అమర్నాథ్ కానీ చార్ధామ్ కానీ ఏంటంటే రెగ్యులర్గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనం ఏంటంటే ఇండియాలోనే మన టెంపుల్స్ అన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ప్లస్ ఎక్కడికి వెళ్ళినా మనకి ఆక్సిజన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది ఉండవన్నమాట. కానీ ఈ కైలాష్ మానసరోవర్ యాత్ర వెళ్ళినప్పుడు మనం చాలా హైట్కి వెళ్ళిపోతాం అనమాట. అంటే మనం ఉన్నటువంటి సీ లెవెల్ నుంచి నియర్ అబౌట్ ఒక 15 నుంచి 17,000 feet హైట్కి వెళ్ళిపోతాం అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మన హెల్త్ కండిషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎవరు చెప్పలేం. సో అందుకు కాబట్టి ప్రీ ప్లాన్డ్గా మన డైలీ రొటీన్ కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా అంటే ఒక 4 months బిఫోర్ నుంచే డైలీ వాకింగ్ చేయాలి కంపల్సరీ. తర్వాత యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి. తర్వాత లంగ్స్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ముందుగానే మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాటికి సంబంధించిన మెడికేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ప్లస్ మన ఫుడ్ హ్యాబిట్స్లో కూడా ఏంటంటే చాలా చేంజెస్ చేసుకొని కంప్లీట్ ఫిట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఇవన్నీ చేయడం వల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ మనం సిక్ అవ్వడం కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా హాస్పిటలైజ్ అవ్వడం కానివ్వండి ఏమీ ఉండదు. కంప్లీట్ మన షెడ్యూల్ అంతా కూడా 1 by 1 మనం వెళ్ళేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు కైలాష్ మానసరోవర్ యాత్ర అనేది ఇంచుమించుగా చూసుకుంటే మనం హైదరాబాద్లో ఉన్న దానికంటే కూడా సుమారుగా 15,000 నుంచి 17,000 అడుగుల ఎత్తుకు వెళ్తామన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరం ఎలా ఉంటాం అనేది ముందే గెస్ చేయలేం. సో కాబట్టి ముందుగానే ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యారనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. సో యాత్రకు సంబంధించి చూసుకుంటే మన దగ్గర 13 nights 14 days టూర్ ఉందన్నమాట. సో అప్ టు కాఠ్మండు వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాము. కాఠ్మండు దిగిన తర్వాత అంటే నేపాల్లో మనం ఎంటర్ అయినప్పటి నుంచి మళ్ళీ తిరిగి నేపాల్ వచ్చేంత వరకు 14 days టూర్ ఉంటుంది. కంప్లీట్గా బై రోడే తీసుకెళ్తాం అనమాట. సో అక్కడ ఫ్లైట్స్ కానివ్వండి, హెలికాప్టర్ కానివ్వండి ఏమీ ఉండదన్నమాట. సో కంప్లీట్ స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటాం. సో ఇందులో ముఖ్యంగా ప్లేసెస్ చూసుకుంటే కూడా మనము కాఠ్మండులో ఉన్నటువంటి పశుపతినాథ్ టెంపుల్, కాఠ్మండులో ఉన్నటువంటి టెంపుల్స్ ఇవి కవర్ చేస్తాము. అలాగే మానస సరోవరం అంటే మానస సరోవరం లేక్లో మనం స్నానము, అలాగే కైలాస శిఖర దర్శనము, ప్లస్ కైలాస శిఖరం యొక్క పరిక్రమ ఇవి మాత్రమే ఉంటాయి. కానీ ఏంటంటే యాత్ర టైం మాత్రం 14 days ఉంటుందన్నమాట. ఇది ఎందుకు ఇలా ఉంటుందంటే యాత్రకు సంబంధించి స్టెప్ బై స్టెప్ వెళ్తాం అనమాట. సో ఒకేసారి కింది నుంచి పైకి వెళ్ళలేం కనుక మనం స్టెప్ బై స్టెప్ అనేది యాత్ర చేసుకుంటూ వెళ్తాం. సో ఫస్ట్ మనం కాఠ్మండు రీచ్ అయిన తర్వాత కాఠ్మండులో ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకొని నెక్స్ట్ మన సరోవర్ యాత్రకి వెళ్ళడానికి, కైలాష్ మానసరోవర్ యాత్రకి వెళ్ళడానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నీట్గా ప్యాక్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి మన నేపాల్ టీం ఎవరైతే ఉన్నారో క్లియర్గా మళ్ళీ ఒకసారి యాత్ర గురించి బ్రీఫింగ్ ఇస్తారనమాట. సో లోకల్గా అక్కడ నుంచి మనకు సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఫాలో అవుతారనమాట. సో అక్కడ నుంచి మనం నేపాల్ నుంచి మనం చైనాలో ఎంటర్ అవుతాం. సో చైనాలో ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి క్లైమేట్కి మనం సెట్ అవ్వడానికి ఒక 2 days రెస్ట్ అనేది ఇస్తాం. సో వెళ్ళిన రోజు రెస్ట్ తీసుకుంటారు. దాని తర్వాత రోజు అంతా కూడా అక్కడ ఉన్నటువంటి క్లైమేట్కి మనం సెట్ అవ్వడానికి అంటే మన హెల్త్ కండిషన్ అంతా కూడా సెట్ అవ్వడానికి అక్కడ 1 day అక్లిమటైజేషన్ కోసం స్టాప్ చేస్తాం అనమాట. సో ఆ డేలో ఏంటంటే అక్కడ ఉన్నటువంటి చిన్న ప్లేసెస్, తర్వాత ఏమైనా ఈ యాత్రకు సంబంధించి షాపింగ్ ఏదైనా బ్యాలెన్స్ ఉన్నా సరే అక్కడ మనం షాపింగ్ చేసుకొని కంప్లీట్ ఫిట్ అయ్యి అక్కడ నుంచి మనం నెక్స్ట్ సాగా అనే ప్లేస్కి వెళ్తాం. సో సాగా అనే ప్లేస్ అయిన తర్వాత మనం మానస సరోవరంకి వెళ్తాం. సో మానస సరోవరం వన్స్ మనం రీచ్ అయిన తర్వాత
అక్కడ ప్రోక్షణ చేసుకునేసేసి తర్వాత స్నానం చేసుకొని స్నానం అదంతా అయిన తర్వాత అక్కడ మనం పూజ కార్యక్రమం ఏదైనా సరే చేసుకొనేసేసి లైక్ అభిషేకం కానివ్వండి, హోమం కానివ్వండి అన్నీ కంప్లీట్ చేసుకొని డార్చన్ అనే ప్లేస్కి వెళ్తాం. సో ఈ డార్చన్ అనేది ఏంటంటే శిఖర పరిక్రమ, అంటే కైలాస శిఖరం ఏదైతే ఉందో ఆ శిఖర పరిక్రమ చేయడానికి బేస్ క్యాంప్ అనమాట. సో అక్కడి నుంచి మనం ఎవరైతే పరిక్రమ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ముందుకెళ్తారనమాట. సో అప్ టు యమద్వారం వరకు అందరూ వెళ్ళి యమద్వారంలో ఎవరైతే పరిక్రమ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఫస్ట్ డే పరిక్రమకు ముందుకెళ్తారు. ఎవరైతే హెల్త్ పరంగా సిక్ అయ్యి లేకపోతే ఏజ్ పరంగా ఎవరైనా సరే మేము వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో యమద్వారం వరకు వెళ్ళి యమద్వారం దగ్గర పరిక్రమ చేసేసేసి రిటర్న్ బ్యాక్ డార్చన్కి వచ్చి రెస్ట్ తీసుకుంటారు. సో ఎవరైతే పరిక్రమ చేయగలరని చెప్పి ముందుకు వెళ్తారో వాళ్ళు అక్కడి నుంచి నడిచైనా వెళ్ళాలి, లేదంటే గుర్రం మీదన్నా వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. రెండే మార్గాలు మనకి. సో ఫస్ట్ డే మనకి ఏంటంటే 12 నుంచి 14 కిలోమీటర్లు నడిచి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో నడిచి వెళ్ళి మనం ఆ రోజు దిరాపుక్ అనే ప్లేస్కి రీచ్ అవుతాం. సో సెకండ్ డే ఏంటంటే 22 నుంచి 24 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుంది. సో ఇది కొంచెం క్రిటికల్గా ఉంటుంది. సో ఆ డేలో మనం జర్నీ చేసిన తర్వాత ఈవినింగ్ జుతుల్ఫుక్ అనే ప్లేస్కి వెళ్ళి రీచ్ అవుతాం అనమాట. సో అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. లాస్ట్ డే కేవలం ఒక 6 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందన్నమాట. సో కంప్లీట్ చేసుకొని బ్యాక్ మళ్ళీ డార్చన్కి వచ్చేస్తాం. సో బ్యాలెన్స్ ఎవరైతే అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళతో కలిసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ కాఠ్మండూకి వచ్చేస్తాం అనమాట. స్టెప్ బై స్టెప్ వచ్చేస్తాం. సో రిటర్న్ కాఠ్మండూ నుంచి బ్యాక్ ఫ్లై అనేది ఉంటుంది. సో ఈ యాత్రకు సంబంధించి కంప్లీట్గా మనము 13 nights 14 days టూర్ ఫిక్స్ డిపార్చర్ కింద రన్ చేస్తున్నాం అనమాట. సో యాత్ర కాస్ట్ వచ్చేసేసి 2,85,000 ఉంటుందండి. ఓకే ఓకే రైట్. మరి ఇంత దూరం నడవాల్సి ఉంటుందంటారు, ట్రెక్కింగ్ ఉంటుంది అని అంటున్నారు. అండ్ ఫుడ్కి సంబంధించి హెల్త్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ మీరు ఇచ్చే సౌకర్యాలు ఏంటి? ఫుడ్కి సంబంధించి అంటే కంప్లీట్గా నేపాల్ నుంచి మనకు కిచెన్ టీమ్ అనేది ఫాలో అవుతారనమాట. సో కంప్లీట్ మన సౌత్ ఇండియన్ ఫుడ్డే, మనం ఇంట్లో ఎలా అయితే సౌత్ ఇండియన్ ఫుడ్ తీసుకుంటామో అలాంటి ఫుడ్డే ప్రిపేర్ చేసేలాగా వాళ్ళకి ముందుగానే ట్రైనింగ్ ఇచ్చేస్తాం అనమాట నేపాలీ టీమ్కి. అక్కడ నుంచి ఆ కిచెన్ టీమ్ అంతా కూడా మనతో పాటు ఫాలో అవుతారు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనం అక్కడ చలి ప్రాంతానికి వెళ్తున్నాం కాబట్టి మనకి ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ మంచి వేడివేడి సూప్ అందిస్తారనమాట. సో ఆ సూప్ తీసుకోవడంతోనే మనం అక్కడ ఉన్నటువంటి క్లైమేట్కి బాగా ఫిట్ అయిపోతాం. సో అలాగా హెల్త్ పరంగా ఎక్కడ సిక్ అవ్వకుండా ఆ ఫుడ్ అనేది మనం స్టెప్ బై స్టెప్ ఇస్తూ వెళ్తాం అనమాట. ఓకే. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరినీ మేనేజ్ చేయడానికి టూర్ మేనేజర్ని పంపిస్తూ ఉంటారు. ఎంతమంది వెళ్తూ ఉంటారు? తప్పకుండా అండి. ప్రతి బ్యాచ్తో పాటు మినిమం గ్రూప్ సైజుని బట్టి ఒకరు వెళ్ళాలా, ఇద్దరు వెళ్ళాలా అనేది డిసైడ్ చేసి ఒక తెలుగు మాట్లాడే టూర్ మేనేజర్ కంప్లీట్గా మనకు హైదరాబాద్ నుంచి కానివ్వండి, బెంగళూరు నుంచి కానీ ఫ్లై అయ్యి రిటర్న్ బ్యాక్ మళ్ళీ వచ్చేంత వరకు వాళ్ళతో పాటే ఉంటారు. ప్లస్ నేపాల్ నుంచి కూడా మళ్ళీ గైడ్స్ ఫాలో అవుతారు. అలాగే నేపాల్ నుంచి వన్స్ మనం చైనా ఎంటర్ అయిన తర్వాత చైనీస్ గైడ్స్ కూడా మనతో పాటు ఉంటారనమాట. మానసరోవర్ యాత్రకి ఆల్మోస్ట్ 3 to 4 months బిఫోరే ప్లానింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేస్తే ఈ మానసరోవర్ యాత్రకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారనమాట. ఎవరైతే టూర్ చేస్తున్న మేనేజర్స్ ఉన్నారో వాళ్ళతో కాల్స్ మాట్లాడించి పిలిగ్రిమ్స్కి ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లారిఫై చేసి వాళ్ళు ఏ విధంగా రెడీ అవ్వాలి ఈ యాత్రకు సంబంధించి అనేది క్లియర్ డీటెయిల్స్ వాళ్ళకి అందజేస్తారనమాట. ఓకే. గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తే వాళ్ళకి ఇంకేమైనా ప్రత్యేకమైన ఆఫర్స్ ఉంటాయా? తప్పకుండా అండి. సో ఆ గ్రూప్ సైజుని బట్టి ఆ ఆఫర్స్ అనేది డిసైడ్ చేసి వాళ్ళకి ఇస్తారనమాట. ఓకే. ఇంత లాంగ్ టూర్ మేము చేయలేము, ఓన్లీ పరిక్రమ మాత్రమే చేస్తాము అని అంటే వాళ్ళకి ఏమైనా తక్కువ బడ్జెట్లో అది సాధ్యమవుతుందంటారా? కష్టం అండి. ఎందుకంటే ఈ యాత్ర అనేది కంప్లీట్గా ఈ పీరియడ్ ఏదైతే మనం డిసైడ్ చేసుకుంటామో 13 nights 14 days ఈ యాత్ర కంపల్సరీ చేయాల్సిందే. ఒకవేళ మనం స్కిప్ చేసుకుంటే కాఠ్మండూలో ఉన్నటువంటి స్కిప్ చేసుకోవాలి అంతే తప్పితే ఇంకా వేరే ఎక్కడ డేస్ తగ్గించడానికి కూడా లేదనమాట. కస్టమైజ్ చేసుకోవడానికి ఉండదు మ్యాక్సిమం. రైట్. ఓకే జశ్వంత్ గారు, మానస సరోవర్ యాత్రకు సంబంధించి ప్రేక్షకులకున్న అన్ని డౌట్స్ క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూశారు కదండి, మానస సరోవర యాత్ర కొంచెం క్లిష్టమైనా కూడా జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా వెళ్ళాల్సిన యాత్ర మానస సరోవర యాత్ర. మరి మానస సరోవర యాత్రకు మీరు వెళ్ళాలి, టికెట్స్ బుక్ చేసుకోవాలి, ప్రత్యేకమైన ఆఫర్స్ పొందాలి అండ్ దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి క్లారిఫై చేసుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు.